హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు డ్రీమ్ జాబ్ ఆన్లైన్ క్లాస్. ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి ఇంపార్టెంట్ అప్డేట్ అనేది వచ్చింది. సో ఆ అప్డేట్ ఏంటి అనేది పూర్తిగా మనం తెలుసుకుందాం. అలాగే మన యొక్క ఈ డ్రీమ్ జాబ్ స్టడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. రైల్వేకి సంబంధించి పర్టికులర్గా టెలిగ్రామ్ గ్రూప్ అనేది ఉంది. సో అందులో మీరు జాయిన్ అయితే మీకు చాలా యూజ్ అనేది అవుతుంది. ఇది 24/7/2024లో వచ్చిన అఫీషియల్ అప్డేట్ ఇది. సో రైల్వే బోర్డ్ నుంచి ఇది అన్ని రైల్వే జోన్స్కి కూడా అప్లికేబుల్ అవుతుందని కూడా ఇచ్చారు. ఇది దేనికి సంబంధించింది అంటే ఇంటర్మీడియట్ మీద అలాగే ఎనీ డిగ్రీ మీద పర్మనెంట్ జాబ్స్ నోటిఫికేషన్ సంబంధించి రైల్వే బోర్డ్ అనేది ఒక నోటీస్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ నోటీస్ అనమాట ఇదంతా కూడా. ఇది నాన్ టెక్నికల్ సంబంధించింది. ఇందులో టెక్నికల్ సంబంధించి ఏమీ ఉండవు. ఓన్లీ ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ చేసిన వాళ్ళకి ఇందులో జాబ్స్ అనేవి ఉంటాయి. ఈ పర్మనెంట్ జాబ్స్ సుమారుగా 10,000 అబోవ్ జాబ్స్ అనేవి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ముందుగా జూనియర్ ఇంజనీర్ వేకెన్సీస్ అనేది ఓన్లీ డిప్లొమా వాళ్ళకి అలాగే టెక్నికల్ నోటిఫికేషన్ అయితే తీయటం జరిగింది. ఆ నోటిఫికేషన్ అయితే 30th నుంచి ఆన్లైన్ అనేది స్టార్ట్ అవుతుందని మన అఫీషియల్గా నోటీస్ వచ్చింది. అది మనం డిస్కస్ చేయడం కూడా జరిగింది. నెక్స్ట్ జూనియర్ ఇంజనీర్ ఎప్పుడైతే లాస్ట్ డేట్ అయిపోతుందో దీని తర్వాత అంటే ఎన్టీపీసీ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ ఏఎల్పి ఎగ్జామ్ డేట్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే మనకి ప్రజెంట్ జోన్ చేంజ్ చేసుకోవటానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో ఎవరైతే జోన్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఏఎల్పిలో లాగిన్ అయ్యి మీరు జోన్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ అనేది సుమారుగా 6,000 నుంచి 18,000 వేకెన్సీస్ అయితే పెంచడం జరిగింది. కాబట్టి జోన్ కూడా మనకి ఏది అనుకూలంగా ఉంటుందో ఆ జోన్స్ మనం పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకొకటి ఏంటంటే మీరు జోన్ వన్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత జాబ్ వచ్చి జాయిన్ అయిన తర్వాత మీకు ట్రాన్స్ఫర్ అనేది కొంచెం కష్టంగా ఉంటుంది. ఒక 5 ఇయర్స్ 6 ఇయర్స్ కష్టంగా ఉండి తర్వాత ట్రాన్స్ఫర్ అనేది ఉంటుంది. ఇక రిమైనింగ్ రైల్వే ప్రతిదీ కూడా అదే విధంగా ఉంటుంది. అండ్ టెక్నీషియన్ వేకెన్సీస్ ఇంక్రీజ్ చేస్తారా చేయరా అంటే మ్యాక్సిమం 99% టెక్నీషియన్ వేకెన్సీస్ అనేది ఇంక్రీజ్ చేస్తారు. ఆ నోటీస్ కూడా వస్తుంది. అది ఇంక్రీజ్ చేసిన తర్వాత దానికి కూడా జోన్ చేంజ్ చేసుకోవడానికి వస్తుంది. అప్పుడు టెక్నీషియన్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఏఎల్పి ఎగ్జామ్ అయితే మాత్రం ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్కి మనకి హాల్ టికెట్స్ వస్తాయి. సెప్టెంబర్ మిడ్ వీక్ నుంచి మనకి ఎగ్జామ్స్ అయితే ఆల్మోస్ట్ 20 to 25 డేస్ వరకు ఎగ్జామ్స్ అయితే అవుతాయి. ఇంకా టెక్నీషియన్ వచ్చేసరికి మనకి నవంబర్ డిసెంబర్లో ఎగ్జామ్స్ అనేవి ఉంటాయి. ఇంకా ఈ నోటిఫికేషన్లో వచ్చేసరికి ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళకి నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ పోస్ట్స్ అకౌంట్ క్లర్క్ కమ్ టైపిస్ట్, కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్ క్లర్క్ ఎవరైతే వీటికి ఎలిజిబిలిటీ ఉంది మేము అప్లై చేద్దాం అనుకున్న వాళ్ళకి మీరు టైపింగ్ అయితే మాత్రం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ఎగ్జామ్ ఉంటుంది, తర్వాత టైపింగ్ అనేది ఉంటుంది. అంటే 35 వర్డ్స్ పర్ మినిట్, హిందీలో అయితే 30 వర్డ్స్, ఇంగ్లీష్ అయితే 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. 3,404 వేకెన్సీస్ అయితే ఇచ్చారు. ఇంకా డిగ్రీ చేసిన వాళ్ళకి గూడ్స్ ట్రైన్ మేనేజర్, స్టేషన్ మాస్టర్, చెఫ్ కమ్ టికెట్ సూపర్వైజర్, జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. సో ఇవి ఉన్నాయి. ఇవి డిగ్రీ చేసిన వాళ్ళకి. ఇవి CBT 1 CBT 2 ఉంటాయి. ఫస్ట్ ఇంటర్మీడియట్ అయితే CBT 1 ఒకటి ఉంటుంది, తర్వాత టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. ఇవి టోటల్గా 7,479 వేకెన్సీస్ ఉన్నాయి డిగ్రీ మీద. స్టేషన్ మాస్టర్, అసిస్టెంట్ స్టేషన్ మాస్టర్ ఇవన్నీ కూడా. ఓవరాల్గా 10,884 జాబ్స్ అయితే ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆగస్ట్ ఎండింగ్ నుంచి మనకి స్టార్ట్ అవుతుంది అప్లై చేయటం. మీరు ఏంటి అంటే ఇప్పటి నుంచే మీరు ఎలాగా ఎగ్జామ్స్ బాగా రాయగలం అనే కాన్ఫిడెంట్ ఉన్న వాళ్ళందరూ కూడా టైపింగ్ అనేది నేర్చుకోండి. ఇంకా వేకెన్సీస్ పరంగా చూసుకుంటే ఇక్కడ సెంట్రల్ జోన్, ఈస్ట్ కోస్ట్, సెంట్రల్
ఈస్ట్, సెంట్రల్ ఈ విధంగా టోటల్‌గా ఓవరాల్‌గా ఇచ్చారు. మనం తెలుగు అందరూ కలిసి మనం ఏ జోన్ ఎంచుకుంటాం అంటే ఈస్ట్ కోస్ట్ ఎంచుకుంటాం. భువనేశ్వర్, సికింద్రాబాద్ ఈ రెండిటికి మనం సెలెక్ట్ చేసుకుంటాం. సో, ఈస్ట్ కోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ రెండిటికి కూడా ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది. లేదు అంటే సౌత్ సెంట్రల్, సౌత్ సెంట్రల్ సెలెక్ట్ చేసుకుంటే సికింద్రాబాద్, ముంబై ఈ 2 కూడా ఉంటాయి. అంటే మనకు కావాల్సింది ఏంటి అంటే మన లోకల్‌లో మనకు జాబ్స్ అనేది ఇంపార్టెంట్ అనమాట. కాకపోతే వేకెన్సీస్ అనేది తక్కువగానే ఉన్నాయి. ఈస్ట్ కోస్ట్‌కి వేకెన్సీస్ ఎక్కువగా ఉన్నాయి. సో, మీకు ఏది అవైలబిలిటీ ఉంటే అది మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఈరోజొచ్చిన ఈ టోటల్ నోటిఫికేషన్ 10,000 అబోవ్ వేకెన్సీస్ ఇది. సో, 10,884 వేకెన్సీస్‌ది. సో, ఏ నోటిఫికేషన్ వచ్చినా, ఏ నోటీస్ వచ్చినా మీకు అప్డేట్ అనేది ముందుగా ఇస్తూ ఉంటాను. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్.